మీకు థ్రెట్ ఉంది మేడం, ప్లీజ్ త్వరగా బయలుదేరండి. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మా వదిన గారు అజాత శత్రువు. మాకెవరో శత్రువు లేరు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. లేదు సార్, నమ్మకమైన ఇన్ఫార్మరే చెప్పారు. మేడం గారిని త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి. నా కోసం ఇంతమంది వచ్చారు. నేను వెంటనే వెళ్ళిపోతే బాగోదు బాబు. కేక్ కట్ చేసి గిఫ్ట్లను ఇచ్చేసి బయలుదేరుతాను. ప్లీజ్ మేడం, హరి అప్. చలపతి, కేక్ ఏర్పాట్లు చూడు, అలాగే అందరికీ గిఫ్ట్లు తీసుకురా. వెళ్ళు. అలాగే వదినా. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను. ఇంత లేట్ ఏంటి? బాంబు తెచ్చావా? బాంబు బొకేలా ఉంది. మన ప్లాన్ ఎవరో లీక్ చేశారు. పోలీసులు వచ్చారు. కేర్ఫుల్గా బొకేని మా వదినకిచ్చిరా. ఈ పుట్టినరోజే మా వదిన చావు రోజు కావాలి. వెళ్ళు. వీడేంటి ఇంకా రాలేదు? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. చచ్చిపో. అదేంటి అంత మాట అనేసావు? లేకపోతే ఏంటంటీ, చిన్నపిల్లల గోల చేస్తున్నారు, కాసేపు ఓపిక పట్లేరా? నీకు తెలుసు కదే, నేను ఆకలికి ఆగలేను. ఇక నుంచి ఆగాలి. ఇది మా ఇల్లు కాదు, అడగ్గానే అన్ని సమకూర్చి పెట్టడానికి. ఏంటే ఫ్రస్ట్రేషన్ లో నిజాలు మాట్లాడేస్తున్నా? నీల వసు ఎప్పుడూ విసుక్కోలేదు. అవును, బస్సు అక్క విసుక్కోదు, కానీ కొడుతుంది. కొంపతీసి నువ్వు కూడా నన్ను కొడతావా ఏంటే? మీరు ఇలాగే విసిగిస్తే ఆ పని చేస్తాను. ఎంత బతుకు బతికే నీతో కూడా చెంపదెబ్బలు తినాలా నేను? మేం తింటున్న ఎదురు దెబ్బల ముందు మీ చెంప దెబ్బలు ఓ లెక్కే కాదు. హారిక, వచ్చావరా? నన్ను బతికించేసావరా? ఏమైంది? నువ్వు రావడం ఇంకో 10 మినిట్స్ లేట్ అయితే ఆంటీ నన్ను పీక్కు తినేది. మరీ అంత ఆకలేంటే నీకు? ఇదిగో నీ వెజ్ బిర్యానీ. మనకెంత చవకిల్? చికెన్ బిర్యానీ. మీకేమో చికెన్ బిర్యానీ, నాకేమో వెజ్ బిర్యానీనా? మీకు వెజ్ పెట్టడమే ఎక్కువ. అఖిల్కి జాబ్ ఆఫర్ వచ్చిందంతే, జాబ్ లో ఇంకా జాయిన్ అవ్వలేదు. అవునే, ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఈ బిర్యానీ తీసుకొచ్చాను. ఆ అప్పేదో ఇంకాస్త ఎక్కువ తీసుకోవచ్చు కదరా, అప్పుడు నా కూడా నాన్ వెజ్ తీసుకురావచ్చు కదా. ఈ వయసులో మీకు నాన్ వెజ్ అరగదు, పెట్టింది తినండి. హారిక, నువ్వు వచ్చి వడ్డించు.
నాకు మాత్రం ముక్కలు లేకుండా మీరు మాత్రం ముక్కలు తింటారా? తింటే తిన్నావు కానీ ఆస్తిలో మీ వాటా మొక్క మీకు రాకుండా చేసుకోకండి. ఏమంటున్నావే? ఇల్లు తాకట్టు పెట్టి అభిగాడు అప్పు తీసుకున్నాడు కదా, అప్పు తీర్చకపోతే అప్పుల వాళ్ళు ఇల్లు తీసేసుకుంటారు. అవును అఖిల్, ఆ ఇంట్లో మనకు హక్కుంది. మన వాటా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు మనం వెళ్ళి వాటా అడిగితే అప్పుల్లో కూడా వాటా ఇస్తామంటారు. అందుకే అప్పులు మొత్తం క్లియర్ అయ్యాక అప్పుడు వెళ్ళి అడుగుదాం. అప్పటి వరకు ఆ ఇంటిపై ఒక కన్నేసి ఉంచండి, లేదంటే మీ కళ్ళు గప్పి అభి వసూలు ఆ ఇంటిని అమ్మేస్తారు. విలువైన సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ ఆంటీ. పుట్టి థ్యాంక్సేనా? మొక్కలేదా? అంత కక్కుర్తేంటే నీకు? తీసుకా. ఏంట్రా బీదికొక్కకు విసిరేసినట్టు వేసావేంట్రా? మీకోసం జాతర చేసి పొట్టేల్ని కోసి విందు పెట్టమంటారా ఏంటి? మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు నన్ను బలిపశువుని చేయకపోతే చాలు. నువ్వు బలి పశువు కాకూడదనుకుంటే నువ్వు మనిషిలా ఉండాలి. మనిషిలా నడుచుకుంటే మీరు పశువు అవ్వరు. ఆ మాట మీరు నాకు చెప్తున్నారటే? ఏంటే గొనుగుతున్నావు? పాపం అక్కడ అభి వసూలు ఏం తింటున్నారో అని. అడుక్కు తింటుంటారు, మనకెందుకంటీ? మీరు తినండి. హ్యాపీ బర్త్డే వదినా. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు చలపతి. లే. ఆ పనే చేయబోతున్నాను వదినా. సారీ వదినా. హ్యాపీ డెత్ డే. త్వరగా కానివ్వండి మేడం. ఏంటయ్యా తొందర? మా వదిన గారు గెస్ట్లకి గిఫ్ట్లు ఇవ్వాలి. అందరూ 1 by 1 వచ్చి గిఫ్ట్ తీసుకోండి. అలాగే అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి. వదిన, నేను వెళ్ళి భోజనాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తాను. అలాగే. మనం కూడా గిఫ్ట్ తీసుకుందాం మా మమ్మీ. గిఫ్ట్ వద్దు బన్నీ, జాబ్ అడుగుదాము. మమ్మీ అర్జెంట్. ఇప్పుడు అర్జెంట్ ఏంట్రా? పాస్ మమ్మీ. ఇక్కడ వాష్రూమ్స్ ఎక్కడున్నాయో? వాష్రూమ్స్ అక్కర్లేదు మమ్మీ, అటెళ్ళి. అర్థమైంది, వెళ్ళు. నాకు భయం, నువ్వు కూడా రా. హీరోలా ఫోజులు కొడతావు,
నీకు భయం ఏంట్రా? పద. పేలబోతుంది. ద గ్రేట్ సుమిత్రాదేవి ముక్కలు ముక్కలు కాబోతుంది. మమ్మీ పద మమ్మీ వెళ్దాం. మాట్లాడుకో. ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. బోకేలో బాంబు ఉంది. బోకే సుమిత్రాదేవి పక్కనే ఉంది. నేను దూరంగా ఉన్నాను. ఇంకో 2 నిమిషాలు అంతే. ఎవరు మమ్మీ అతను? సుమిత్రాదేవి మేడంని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అవును బన్నీ, మనం మేడం గారిని కాపాడాలి. త్వరగా పద పద. ఎవరమ్మా మీరు? క్యూలో రండి. మేడం గారు డేంజర్లో ఉన్నారు సార్. ఆ మేడం గారిని కాపాడాలి. అందుకే మేము వచ్చాం. మీరు క్యూలో రండి. అయ్యో లేదు సార్, మేడం గారి బొకేలో బాంబు ఉంది. బాంబా? అవును సార్, బొకేలో బాంబు ఉంది. జాగ్రత్త మమ్మీ. ఏమిటమ్మా, ఎందుకు ఆ బొకే తీసుకెళ్తున్నా? ఇందులో బాంబు ఉంది మేడం, మీరు ఇక్కడే ఉండండి. ఆ? అందరూ దూరంగా వెళ్ళండి, ఈ బొకేలో బాంబు ఉంది. వదినా వదినా వదినా, రేయ్ త్వరగా కార్ తీరా, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మేడం గారిని కాపాడాం బన్నీ. అవును మమ్మీ,
కానీ మేడం గారు ఎందుకు స్పృహ తప్పారు? టెన్షన్ వల్ల బీపీ పెరిగి ఉంటుంది బన్నీ. ఏం పర్వాలేదు, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారుగా. మేడం గారిని జాబ్ అడగాలనుకున్నాం కదా మమ్మీ, ఆ ఛాన్స్ మిస్ అయింది. పర్వాలేదు బన్నీ, మేడం గారు ప్రాణాలతో ఉంటే చాలు. పద ఇంటికి వెళ్దాం. మేడం మీరే నా ప్రాణాలు కాపాడింది. చాలా చాలా గ్రేట్ అండి. ఏమైంది? డాక్టర్, మా వదిన గారిని ఎలాగైనా బతికించండి డాక్టర్. మా వదిన గారి ప్రాణాలు కాపాడండి. ఏం జరిగిందో చెప్పండి. ఈరోజు మా వదిన గారి పుట్టినరోజు. మా మంచి కోరే వాళ్ళ సమక్షంలో వేడుక చేసుకున్నాం. ఎవరో దుర్మార్గుడు బాంబు పెట్టాడు. మా వదిన గారు స్పృహ తప్పి పడిపోయారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, మా వదిని కాపాడండి. మా ఇంటి వెలుగుని, మా ఇలవేల్పుని రక్షించండి. ఆవిడ లేకపోతే మేము అనాథలం అయిపోతాం. మీరు కంగారు పడకండి. బాయ్స్, లోపలికి తీసుకురండి. పాపి చిరాయువు అన్నారు కానీ పుణ్యాత్మురాలివి నువ్వెలా బతికావు వదినా? మంచివాళ్ళు తొందరగా పోతారు అంటారే, మరి నీకెందుకు చావు రాలేదు? కష్టపడి బాంబు ప్లాన్ చేస్తే బతికిపోయావు. నువ్వు చచ్చుంటే ఈ పాటి కాస్తంత నాదయ్యేది. ఇంకెన్నాళ్ళు నేను నీ భక్తుడిగా నటించాలి? ఇంకెన్నాళ్ళు నీ కాలు కింద చెప్పులా బతకాలి? ఇంకెన్నాళ్ళు నీ మోచేతి నీళ్లు తాగాలి వదినా? ఏంటి? మీరేం వరి అవ్వకండి. మీ వదిన గారి మీద అటాక్ చేసింది ఎవరో మేము ఎంక్వైరీ చేసి కనుక్కుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. ఆవు తోలు కప్పుకున్న పులిన్రా నేను. నన్ను మీరెలా కనిపెడతారు? ప్లీజ్ సార్, త్వరగా కనిపెట్టండి. ఆ దుర్మార్గుణ్ణి వృత్తియండి. వాడికి బతికే అర్హత లేదు. తప్పకుండా కనిపెడతాం. మీ సేఫ్టీ కోసం 2 పోలీస్ కానిస్టేబుల్స్ని ఇక్కడ ఉంచుతాం. మీరు ధైర్యంగా ఉండండి. నన్ను కనిపెట్టడం మీ తరం కాదురా. ఈరోజు కాకపోతే రేపైనా మా వదిన్ని చంపేస్తాను. ఆస్తంతా నా సొంతం చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి డాక్టర్. మా వదిన గారు క్షేమంగా ఉన్నారని చెప్పండి. దయచేసి మా వదిన గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మాత్రం చెప్పకండి. నా గుండె ముక్కలైపోతుంది. ఐఎమ్ సారీ.
మీరు ఈ విషయం వెనక తప్పదు. అంటే మా వదిన గారు బ్రతకరని చెప్పబోతున్నారా డాక్టర్? వద్దు డాక్టర్, ఈ పాపిష్టి చెవులతో ఆ మాట నేను వినలేను. కావాలంటే ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి నన్ను చంపేయండి, కానీ మా వదిన గారు చనిపోతారని మాత్రం చెప్పకండి. ప్రస్తుతానికి ఆమె ప్రాణాలకే ప్రమాదం లేదు. మీరంతా వర్రీ అవ్వకండి. ప్రమాదం అనేది లేదా? లేకపోతే ఆల్రెడీ ఆవిడ 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి.